అందరికీ నమస్కారం. కున్సే శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయాలి. ప్రతిసారి అవసరం లేదు. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే ఒక హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చింది అంటే ఒక అత్యాచార కేసుకి సంబంధించి, అత్యాచారం అంటే రేపుకి సంబంధించినటువంటి కేసులో దుస్తులు పట్టుకొని లాగడం లేదా వక్షోజాలని తాకడం చేసినంత మాత్రాన అత్యాచార చట్టం కిందకి రాదు అని హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్తే అది ఈ సోషల్ మీడియా ఇదంతా కూడా చాలా పెద్ద వివాదం చేశారన్నమాట. దాన్ని సుమోటివ్గా సుప్రీంకోర్టు స్వీకరించి స్టే విధించింది. అంటే హైకోర్టు ఉద్దేశం ఏంటంటే అత్యాచారం అనేటువంటిది వేరు, అసభ్యంగా ప్రవర్తించడం అన్నది వేరు. రెండూ కూడా వేరు చేశారు. ఒక స్త్రీ తాలూకా దుస్తులు పట్టుకొని లాగాడు లేదా వక్షోజాలని తాకాడు, అవి రెండూ కూడా వాళ్ళని అవమానించడమే. కాకపోతే అది అత్యాచార నేరం కిందకి రాదు అని హైకోర్టు ఉద్దేశం. సుప్రీంకోర్టు దాని మీద స్టే విధించినప్పటికీ కూడా యాక్చువల్గా అయితే చట్ట ప్రకారం అంతే. ఎందుకంటే చట్టం ఐపీసీ ప్రకారం 354 వేరు, 376 వేరు, రేపు వేరు, అవమానించడం వేరు, ఇవి రెండు వేరు అన్నమాట. అయినప్పటికీ కూడా ఇది వివాదాస్పదం అయినప్పుడు ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు స్టే విధించి అప్పటికి అది సప్రెస్ అయిపోద్ది ఆ వివాదం. అందుకని స్టే ఇవ్వడం అనేటువంటిది జరిగింది సుప్రీంకోర్టు. జై హింద్, భారత మాతాకి జై.